మహానుభావుడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పేద బడుగు బలహీన వర్గాలు అట్టడుగుకి తొక్కివేయబడుతుంటే చెయ్యించి వారిని లాగడానికి, చెయ్యించి వారిని అందరం ఎక్కించడానికి ఆ మహానుభావుడు పార్టీని స్థాపించారు. అప్పటి వరకు మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి మీకు తెలుసా? తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మ కాళ్ళ కింద ఎర్ర తివాచీలా పరిచేవారు. ఆ రోజుల్లో 3000 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న తెలుగువాడిని మద్రాసి అని పక్క రాష్ట్రం వాడి పేరు తలుచుకునేవారు అప్పట్లో. ఏమిటి మనకి కర్మ? మనకి జాతి లేదా, మనకి గౌరవం లేదా అని ఆనాడు మహానుభావుడు చెల్లించి 35,000 కిలోమీటర్లు రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా, జిల్లాలో ఉన్న ప్రతి ఊరు, ఊరికి ఉన్న ప్రతి సందుకి గొంతుకి ప్రతి గడపకి తిరిగి ప్రజల్ని చైతన్యపరిచారు. అలా వచ్చిన ఆ మహానుభావుణ్ణి మీరందరూ ఆశీర్వదించి అభిమానించి ముఖ్యమంత్రి హోదా అధిరోహించేలా చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలుసు మీకు ఎలా మొదలైందో. ఇంకా తెలుగువాడి ఆత్మగౌరవం తెలుగులో వెళ్ళింది తప్ప ఎప్పుడూ తగ్గిపోలేదు. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది సామాన్యులను నాయకుణ్ణి చేశారు. ఎప్పటి వరకు పేదవాడు ఉత్తి గంజినీళ్లతో కడుపు నింపుకుంటాడు, సంపూర్ణ భోజనం చేయాలని 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఈ రోజు చాలా మంది కాపీ కూడా కొడుతున్నారు. అందరికీ తెలుస్తుంది. ఏదో వాళ్ళు ఈ రోజు ప్రవేశపెట్టినట్టు నందమూరి తారక రాముడు ఎప్పుడో దాన్ని మరి తీసుకురావడం జరిగింది. పేద ప్రజలు గుడ్డలు కట్టుకోవాలని, ఒంటి నిండా బట్టలు వేసుకోవాలని సబ్సిడీ రేటుకే జనతా వస్త్రాన్ని అందించారు. ప్రతి పట్టణంలో ఆధునిక చాకిరేవులు కట్టించి చాకలి వృత్తుల వాళ్ళని ఆదుకున్నాడు. మత్స్యకారుల్ని ఆదుకున్నాడు. దళిత వర్గాలని ఆదుకున్నాడు. పేద బడుగు బలహీన వర్గాలని ఆదుకుంటూనే ఉన్నాడు. బ్రతికినంత కాలం ఆ మనిషి పేదవాడి కట్లో ఆనందం చూడాలని, తెలుగువాడి ఒంట్లో పౌరుషం చూడాలని ఆ మహానుభావుడు బతికినంత కాలం పరితపిస్తూనే ఉన్నాడు. 1996 ఆయన చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఆయన స్థాపించిన పార్టీ కూడా అంతరించిపోతుందనుకున్న తరుణంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ సరికొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టింది. గ్రామ సీమల్ని మర్చిపోవడం కన్న తల్లినే మర్చిపోయినంత మహాపాపమని జన్మభూమి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తరలుదాం రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి అని పిలుపునిస్తే తెలుగుదేశం పార్టీ యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ తిరిగి వాళ్ళ గ్రామ సీమల వైపు చూడడం మొదలుపెట్టారు. మరి ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి 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 అవినీతి. మన డబ్బుని దోచుకుంటున్నారు. సోదరులారా, అమ్మలారా, అక్కలారా, ఒక్కసారి మీరు వినాలి. మన డబ్బుల్ని దోచుకు వెళ్ళిపోతున్నారు. సంక్షేమ పథకాలన్నారు, జలయజ్ఞాలన్నారు, పై పూతే పైన వేసుకోవడానికి మంచి కోటు వేసుకున్నట్టే ఉంటుంది. తీసిన తర్వాత లోపల చిన్న బనియన్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పథకాలు స్వప్నాలు నిజమవుతున్నాయన్నారు, లక్ష్యాలు నెరవేరుతున్నాయన్నారు. స్వప్నాలు ఏవో తెలుసా నిజమయ్యేది? నీది కావు. ముఖ్యమంత్రిగా అవ్వాలన్న ఆయన స్వప్నం నిజమైపోయింది. లక్ష్యాలు నెరవేరుతున్నాయన్నారు, మీవి లక్ష్యాలు కావు నెరవేరేవి. మీ లక్ష్యాలు నెరవేరట్లేదు. అసలు 1,00,000 కోట్లు సంపాదించాలన్న ఆయన లక్ష్యం నెరవేరిపోతుంది. పవర్ ప్రాజెక్టులని, న్యూస్ పేపర్లని, మరి సిమెంట్ ఫ్యాక్టరీలని, మరి గనులని, ఇవని అవని, అయ్యో ఇంకా లెక్క ఇంకెక్కడ చెబుతాంలేండి. చెబితే 365 రోజులు సరిపోదు. చెబుతూనే ఉండాలి మనం ఎన్ని లెక్కలు. ఈ డబ్బంతా ఎవరి సొమ్మని మీరు ఆడుకుంటున్నారు ఈ డబ్బుతో? ఇవన్నీ మీవే. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టి 27 ఏళ్ళైంది. ఆ 27 ఏళ్లలో 17 ఏళ్ళు తెలుగుదేశం పార్టీయే అధిష్టానంలో కూర్చొని అధికారంలో ఉంది. ఈ 17 ఏళ్లలో మీరు ఏ రోజైనా నందమూరి తారక రామారావు గారు అవినీతికి కూడగట్టారు, నారా చంద్రబాబు నాయుడు గారు
అవినీతి చేశారని ఫలానా తెలుగుదేశం రాజకీయ నాయకుడు ఇలా తినేశాడు ప్రజల డబ్బని ఏ రోజైనా విన్నారా? నిజంగా చెప్పండి. మనం ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నిజాయితీ గల పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవం కలిగిన పార్టీ, తెలుగుదేశం పార్టీ మీ పార్టీ, మనందరి పార్టీ. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ పార్టీ వారసులు అవన్నీ మీరే, మేము కాదు. మేము కుటుంబ సభ్యులు మాత్రమే ఆయనకి. ఆయన వారసులందరూ మీరే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు. అదిగో అక్కడ నిల్చునున్న తెలుగు రాష్ట్ర ప్రజానికం ఆయన వారసులు.